భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. రాజచంద్ర డీసీపీ భువనగిరి జోన్ మీడియా సమావేశం 24 కోట్ల విలువ చేసే 120 కేజీల నిషేధిత ఎఫ్రిడ్రిన్ మెఫ్రెడిన్ సింథటిక్ డ్రగ్ పట్టివేత యాదగిరిగుట్ట రామోజీపేట శివార్లో యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డాగా చేసుకుని నిషేధిత ఎఫ్రిడ్రిన్ మెఫ్రెడిన్ సింథటిక్ డ్రగ్ ను తయారు చేసిన ముఠా నేతి కృష్ణారెడ్డి, ఫైజన్ అహ్మద్, చేపూరి సునీల్, డ్రైవర్ ముగ్గురు నిందితులు అరెస్టు. 120 కేజీల ఎఫ్రిడ్రిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్ స్వాధీనం, 2 కార్లు, 4 మొబైల్ ఫోన్ స్వాధీనం. వాసుదేవ్ చారి, భానుప్రసాద్, సల్మాన్ షేక్, డోల సత్యనారాయణ, 5 పరారీ. తెలంగాణ నార్కటిక్ బ్యూరో, రాచకొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్. ఇక్కడే సార్ చెట్టు కింద మళ్ళీ ఏమో ఫోన్ చేద్దాం ఇదే సార్ లేపటి తీసుకున్నాం అన్న, కంపెనీ ఫోటో ఉంటుంది. ఎండ కొడుతుంది కదా, రాంగ్ లైట్ పడుతుంది అంతే. ఒకసారి ఎంత మంచిగా తీసుకో జరుగుతూ ఉన్నది. గుడ్ ఈవినింగ్. సో టీజీఏఎన్బి రాచకొండ పోలీస్ జాయింట్ ఆపరేషన్ను నిన్నటి రోజున ఇన్ఫర్మేషన్ బేస్డ్ తోటి సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్, దాని వర్త్ సుమారు 24 కోట్లు అంతకు మించి కూడా ఉండవచ్చు అని చెప్పేసి అంచనా. సో చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ తోటి, ఇన్ఫర్మేషన్ సోర్స్ తోటి ఈ ఆపరేషన్ని ఆల్మోస్ట్ ఒక వారం నుంచి నిఘా పెట్టి ఈ ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. వివరాల గురించి నిన్నటి రోజున మనకు మధ్యాహ్నం ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ జాయింట్ టీమ్కి రావడం జరిగింది రిగార్డింగ్ ఒక 100 కిలోల సింథటిక్ డ్రగ్ మెటాఫ్రిన్ ఎపిడ్రోమ్. ఇవి రెండు కూడా వేరియంట్స్. ఈ సింథటిక్ డ్రగ్ని 100 కిలోల సింథటిక్ డ్రగ్ని ఒక ముంబై బేస్డ్ ఒక రిసీవర్కి అప్పచెప్తారనే ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు చెకింగ్ పెట్టడం జరిగింది. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా పక్కగా వచ్చింది. అండ్ వాళ్ళు మన చెక్ పోస్ట్ని అవాయిడ్ చేయడానికి మన బీబీనగర్ టోల్ ప్లాజా కాకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కూడా డీ2 తీసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా మన ఇంకో చెక్ పోస్ట్ ఉంది. సో 2 వర్ణ కార్లని మనము పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని చెక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్ అందులో ఉండడం జరిగింది. అండ్ అందులో మనకి 3 పర్సన్స్ ఉన్నారు. అండ్ ఇమీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయడం, అండ్ ఎంక్వైరీ చేసిన డేటా తోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది. ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పక్కన ఉన్న రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ, సిక్ ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీ గత 3 నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది. అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళు ఒక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది. ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు, చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తుందనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ, భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఈ సిక్ యూనిట్ ఉందో
ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి ఇతన్ని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు. వీళ్ళతో పాటు ఆ కంపెనీలో పనిచేస్తున్న హెచ్ఆర్, వాటాదారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము. ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకొని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాలకు వెళ్తే గత 2-3 సార్లు గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసి రద్దు అయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి, షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్రార్ అహ్మద్ అనేది వాడు ముంబై నుంచి వస్తాడు. అతను సల్మాన్ షేక్ దోలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్, పెద్ద ఎత్తున డ్రగ్ సప్లై చేస్తూ ఉంటాడు. అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ కూడా మన కస్టమర్స్ ఉన్నారు. ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకొని వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సిన ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సింది ఉంది, విచ్ వాజ్ బస్టెడ్ బై టీజీఏఎన్బి అండ్ రాచకొండ పోలీస్. సో ఈ కృష్ణారెడ్డి, ఈ భానుప్రసాద్, తిరుపతి రెడ్డి, వాసుదేవచారి వీళ్ళందరూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వీళ్ళు అందులో తిరుపతి రెడ్డి, సత్యనారాయణ వీళ్ళు కెమిస్ట్రీ, వీళ్ళకు తెలుసు ఎలా హౌ టు మేక్ దిస్ బ్యాన్ డ్రగ్స్ వీళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళకు రా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకొని దాంతో సెకండరీ ఏవైతే సాల్వెంట్స్ కావాల్సినవి అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని ఆల్రెడీ ఒక